అంటే కొంతమంది సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు మెడిసిన్స్, బట్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇవి మీరు వాడినా ప్రాబ్లం లేదు, యూ కెన్ యూజ్ అని చెప్పేసి. అది సైకలాజికల్గా పేషెంట్ని డౌన్ చేయకుండా ఉండటం కోసం అంతే. బట్ ఖచ్చితంగా మెడిసిన్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఏ ఎఫెక్ట్ లేకుండా మీకు యూజెస్, థెరపటిక్ యూజెస్ అని మెడిసిన్, ఒక మెడిసిన్కి ప్రొఫైల్ ఉంటుంది. ఏమని ఇది ఏంటి, ఏ కేటగిరీ ఆఫ్ మెడిసిన్, అంటే మా బేసిక్ రోల్ లేకుండా, సపోర్ట్ లేకుండా డాక్టర్ ప్రొఫెషన్ కూడా మనలేరు. సో దే టూ కోర్సెస్ ఆర్ ఇంటర్డిపెండెంట్. నా వర్రీ ఏంటంటే ఒకటే, ఊళ్ళలో ఎలా ఉంటుందంటే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత ఒక సీట్ తెప్పించుకొని ఇది ఘంటాపదంగా చెప్పగలను. జనరిక్ మెడిసిన్ తీసుకున్నందువల్ల నాకు రోగం తగ్గదు అనే అపోహలోంచి బయటికి రండి. బ్రాండెడ్ మోజులో పడద్దు. కంపల్సరీ అయ్యి ఆ మందు వేరే జనరిక్లో అందుబాటులో లేదు అంటేనే బ్రాండెడ్కి వెళ్ళి తీసుకోండి. దాన్ని బేస్ చేసుకుని దాంట్లో మాకు ఉండేదంటే ఏంటి, ప్రతి మందికి కేటగిరీ ఏంటి, ఇది ఏంటి అని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్తో చదువుతాం. చదువు విషయంలో మేము డాక్టర్తో వెనకబడి ఉండమమ్మా. ఓన్లీ ఏంటంటే వీఆర్ నాట్ లైసెన్స్ టు కిల్ అంతే. నమస్తే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడే మందులు సరైన విధంగా అందించేది ఎవరు? డాక్టర్ తర్వాత రోగికి అత్యంత చేరువుగా ఉండే వ్యక్తి ఫార్మసిస్ట్. మందుల సరైన వినియోగం నుంచి వాటి భద్రత వరకు ప్రతి దశలో కీలక పాత్ర పోషించే ఆరోగ్య యోధుడు ఫార్మసిస్ట్. అయితే ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫార్మసిస్ట్ జాస్తి కళ్యాణ్ చంద్ గారు. ఔషధాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, జనరిక్ మెడిసిన్స్, యాంటీబయోటిక్స్ వాడటం మరియు మెడిసిన్ సేఫ్టీపై విలువైన సమాచారాన్ని అందించేందుకు ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ ఫార్మసీ రంగంలోకి ఎలా వచ్చారు, మీ గురించి తెలియజేయండి. నేను యాక్చువల్గా డాక్టర్ అవుదాం అనుకుని అప్పట్లో సీట్లు రాకపోవడం వల్ల వేరే ఆప్షన్ కింద వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ సీట్లు కూడా ఎక్కువ లేకపోవడం, ప్రైవేట్ కాలేజీలో బెంగళూరులో స్టడీ చేయటం, ఆ తర్వాత హైదరాబాద్లో బల్క్ ఇండస్ట్రీలో ఫార్ములేషన్స్లో పనిచేయటం, తర్వాత వచ్చి మాస్టర్ డిగ్రీ చేయటం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి, ఆ తర్వాత వచ్చి గుంటూరు హిందూ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. తర్వాత ఆస్ట్రాజెనెకా కంపెనీలో యూకేలో ఛాన్స్ వచ్చి క్లినికల్ కోఆర్డినేటర్గా యూకేలో పనిచేశాను 4 years. తర్వాత మళ్ళీ అదే కంపెనీ మీద డెప్యుటేషన్ మీద యుఎస్ వెళ్ళటం జరిగింది, డెట్రాయిట్లో. అక్కడ ఒక 3 years. తర్వాత ఇక ఫ్యామిలీలో మా ఫాదర్ హెల్త్ ఇష్యూ గురించి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి ఇక్కడే ఉండటం వలన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను స్లోగా. సో దాని నుంచి ఏంటంటే ఫార్మాలో ఒక రీజనబుల్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉంది. ఐ కెన్ ప్రొడ్యూస్ మై సెల్ఫ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ టు అవేర్ ద పబ్లిక్. మై బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ఇంటర్వ్యూ ఈజ్ టు అవేర్ ద పబ్లిక్, విచ్ ఈజ్ అందరికీ డాక్టర్లు అందరూ తెలుసు. రోగం ఏదైనా వస్తేనో, ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ అందరికీ వాల్యూ ఇచ్చేది డాక్టర్కి. అదే డాక్టరు మా మందులు లేకుండానో ఇంకోటి లేకుండానో ఏ ట్రీట్మెంట్ చేయలేరు. ఈవెన్ సర్జరీ చేయాలన్నా, ఎమర్జెన్సీ అయినా, నార్మల్ కన్సల్టేషన్ అయినా కానీ, ఏది చేయాలన్నా కానీ మాదేమైందంటే ఒక రకంగా హిడెన్ ప్రొఫెషన్ కింద అయిపోయింది. మా కంట్రిబ్యూషన్ ఉంటుంది, డాక్టర్తో పాటు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ మాకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే సొసైటీలో గుర్తింపు అనేది ఎక్కువ మందికి ఏంటి, ఫార్మసిస్ట్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసే మెడికల్ రిప్రజెంటేటివ్, టై కట్టుకుని బ్యాగ్ పట్టుకుని డాక్టర్కి మెడిసిన్స్ చెప్పే అతనుగా తప్పించి, లేదంటే మెడికల్ షాప్లో ఉండి మన ప్రిస్క్రిప్షన్ చూసి మెడిసిన్ ఇచ్చేవాడు కదప్ప ఇంకే రకమైన రోల్ అనేది పబ్లిక్లోకి వెళ్ళలేదు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ నుంచి మన కంట్రీలో ఈ ఇంగ్లీష్ మెడిసిన్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత కంపెనీస్ అందరూ కూడా డాక్టర్ ప్రొవోకేటివ్గా, డాక్టర్ సెంట్రిక్గా ఉండే మార్కెట్నే డెవలప్ చేసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ బాగా జరగాలంటే డాక్టర్ మెడిసిన్స్ రాస్తేనే జరుగుతుంది. ఈ విషయంకి వచ్చేటప్పటికి బయట కంట్రీస్కి మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను బయటకు కూడా వర్క్ చేస్తున్నాను కాబట్టి, ఫీల్డ్స్లో అన్నింటిలో చూస్తున్నాను కాబట్టి కొంచెం పబ్లిక్కి అవేర్ చేద్దాము, దీంట్లో ఉండే మిస్కన్సెప్షన్స్ కానీ ఇంకోటి కానీ అనే కాన్సెప్ట్లో ముందుకు రావడం. సో ఇంత జర్నీ చేశారు కదా, అనిపించిందా మీకు డాక్టర్స్ వల్ల మమ్మల్ని తొక్కేస్తున్నారు అని? తొక్కేయటం అంటానికి లేదమ్మా, అది నేను కాంట్రాడిక్టర్ అవుతుందని కాదు, ఇంకోటని కాదు. ఉద్దేశపూర్వకంగా ఎవరు తొక్కరు.
మాకు ఓత్లో కూడా ఒకటి ఉంటుంది. ఫార్మసిస్ట్ ఓత్ తీసుకునేటప్పుడు డాక్టర్స్కి ఒక ఓత్ ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత ట్రెడిషనల్గా ఒక ప్రమాణం చేయటం అనేది ఉంటుంది. ఆ ప్రమాణంలో కూడా ఏముంటుంది అంటే డాక్టర్ ఒకవేళ మనకి ఏమైనా బై మిస్టేక్స్లో ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మిస్టేక్స్ చేసినా, ఏమన్నా ఇన్కంపాటబిలిటీ 2 రకాల మందులు కలిపి ఇవ్వకూడని కలిపి ఇచ్చిన, అలాంటిది మేము డైరెక్ట్గా పేషెంట్ దగ్గర చెప్పకూడదు. చెప్పకుండా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేసి డాక్టర్ ద్వారానే ప్రిస్క్రిప్షన్ అనేది కరెక్షన్ చేపియాలని ఉంటుంది తప్ప పేషెంట్ దగ్గర వీ షుడ్ నాట్ పాయింట్ అవుట్ ఆర్ ఎక్స్ట్రాపులేట్ ద మిస్టేక్ డన్ బై ఎ డాక్టర్. అక్కడ ఇంకా గొడవ జరిగిపోతుంది. మామూలుగా అయితే మేము ప్రతి డాక్టరు తెలిసి తెలియక ఒకవేళ బై మిస్టేక్ చేసే తప్పులన్నింటినీ మేము పబ్లిక్ దగ్గరికి ఆ డాక్టర్ ఏంటి ఇలా రాశాడు, ఇది 2 రాయకూడదు కదా, ఆ డాక్టర్ తెలియదా అని మాట్లాడాం అనుకోండి, పబ్లిక్లో డాక్టర్ ప్రొఫెషన్కి ఉన్న వాల్యూ అనేది డిగ్రేడ్ అవుతుంది. అందుకని మా ఓత్లోనే అది ఇంక్లూడ్ చేశారు. వీఆర్ జస్ట్ లైక్ ట్రావెలింగ్ టుగెదర్. మా ఫీల్డ్ని ఎవరు తొక్కేయలేరు. ఇప్పుడు అంతగా తొక్కేశారు అనుకుందాం అనుకోండి, అందరూ మా ఫీల్డ్ని తొక్కేస్తున్నారని చెప్పి మానేసాం, డ్రగ్స్ తయారు చేయటం మానేసాం, ఆపేసాం. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని క్యూర్ చేయగలరా? చేయలేరు. మీరు సర్జరీ చేయాలన్నా మా సర్జికల్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఎక్స్రే తీయాలన్నా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి క్లినికల్ ట్రయల్ చేసి పనిచేస్తుందా లేదా అనేది సర్టిఫై చేసి క్వాంటిఫై చేసి క్వాలిటీ అష్యూరెన్స్ మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత అది కమర్షియల్గా యూసేజ్లోకి వస్తుంది. సో ఏంటంటే మా బేసిక్ రోల్ లేకుండా, సపోర్ట్ లేకుండా డాక్టర్ ప్రొఫెషన్ కూడా మనలేరు. అట్లాగే డాక్టర్ రాస్తూ ఉంటేనే, మందులు అమ్ముతూ ఉంటేనే మాకు నోట్లోకి 5,000 వెళ్తాయి. సో దే 2 కోర్సెస్ ఆర్ ఇంటర్డిపెండెంట్. నా వర్రీ ఏంటంటే ఒకటే, డాక్టర్స్కి, మిగతా హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి, నర్సులకి, డాక్టర్స్కి వీళ్ళందరికీ ఉన్న గుర్తింపు లాగా పబ్లిక్లో ఫార్మసిస్ట్ అనేది ఒక తెలియని ప్రొఫెషన్ లాగానే ఉండిపోయింది. మేము చదువుకున్నప్పుడు అయితే బీ ఫార్మసీ అంటే కూడా ఎవరికి తెలియదు. బీకామా, అదేం కోర్సు, ఏముంటుంది ఆ కోర్సులు అనేవాళ్ళు. మేము చదివేటప్పుడు కూడా నాకు తెలియదు, తెలియకుండానే చదివిన తర్వాత దాని వాల్యుయేషన్ తెలిసింది. ఇప్పుడు ఒక మందు ఎలా పనిచేస్తుంది అనేది డాక్టర్ల కన్నా కూడా మీరేం కోరుకుంటున్నారు? పబ్లిక్కి ఒక మా కోర్స్కి కావాల్సినంత కొంత రవ్వంత గుర్తింపు, మరీ ఎక్కువ వద్దు, తొక్కేయటం లాంటి పెద్ద పెద్ద మాటలు నేను వాడను. డాక్టర్తో పాటుగా పక్కన మాది సొసైటీలో హెల్త్ కేర్లో ప్రజల్ని హెల్త్ పరంగా మేము బెనిఫిట్ చేయడానికి మా రోల్ మాకుంది, మేము ఒకళ్ళు ఉన్నాము, వీఆర్ ఎగ్జిస్టింగ్ హియర్ అనేది పబ్లిక్ నోటీస్ తీసుకెళ్దామనే తప్పించి డాక్టర్ల మీద, ఇంకోళ్ళ మీద, మిగతా వాళ్ళలాగా మిగతా సిస్టమ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, మంత్రి సత్యనారాయణ రాజు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ సిస్టమ్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎట్టయితే డాక్టర్స్ని వేసుకుపడుతున్నారు, వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. మాది అలా కాదు. ఎందుకంటే మేము డాక్టర్స్, మేము చట్టపట్టాలు వేసుకుని ఇంటర్మీడియట్గా వర్క్ అయితేనే పబ్లిక్కి హెల్త్ అనేది క్యారీ అవుతుంది. దానికోసం ఒక చిన్న గుర్తింపు కోసం పడుతున్న ఆరాటం తప్పించి మేమే యుద్ధం ప్రకటించట్లేదు. సార్, ఫార్మసిస్ట్ గా మీ రోజువారీ బాధ్యతలు ఎలా ఉంటాయనంటారు? రోజువారీ కంటే ఒక డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయమ్మా దీంట్లో. కొంతమంది ఏమో కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ కొత్త డ్రగ్లను కనుక్కోవడం, కొత్త రియాక్షన్స్, వీటితోటి కొత్త డ్రగ్ని ఇన్వెంట్ చేసేవాళ్ళు ఇన్వెంటరీ ఉంటుంది, కస్టమ్ సింథసిస్ అంటారు. అది ఆ ఇన్వెంట్ అయిన డ్రగ్ని డెవలప్ చేస్తారు తర్వాత. దట్ ఈస్ కాల్డ్ ఫార్మస్యూటికల్ డెవలప్మెంట్, R&D అంటాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అయిన తర్వాత వచ్చిన వాటిని ఫార్ములేషన్ చేస్తారు. ఫార్ములేషన్ అంటే ఫస్ట్ బల్క్ డ్రగ్ అంటారు, అంటే మందులు. ఇప్పుడు మనం పారాసెటమాల్ తీసుకుంటాం, అందరూ డోలో అంటేనే తెలుసు, పారాసెటమాల్ అంటే తెలియదు. మాకు లెక్క ఏంటంటే ఓన్లీ పారాసెటమాలే చూస్తాం మేము. మీరు తయారు చేస్తే ఒక కంపెనీ మీరు పెట్టుకుంటారు మీ పేరు, మేము చేస్తే ఒక బ్రాండ్ మేము పెట్టుకుంటాం. అట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఒకే మందుకి. దట్ ఈస్ కాల్డ్ జెనరిక్ మెడిసిన్ నేమ్ అంటాం. టెక్నికల్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మందు కింద. ఇదిగో ఇది 8 మిల్లీగ్రామ్ ఉంది, ఇది 8 మిల్లీగ్రామ్ ఉంది, సో ఇట్లా అని చెప్పి దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి దాని మీద. అందరూ ఏం చేస్తారు, బ్రాండ్ నేమ్ చూస్తారు. డోలో 650 అంటారు, దాంట్లో పారాసెటమాల్ అంటే వేరేది ఇచ్చారు అనుకోండి, మెడికల్ షాప్ వాడే డోలో బదులు వేరే పారాసెటమాల్ ఉంది ఇచ్చారు అనుకోండి, పబ్లిక్ ఏమంటారు, నాకు ఇది వద్దు, నాకు డోలోనే కావాలంటారు. సో పబ్లిక్ మైండ్ సెట్ ఏంటంటే అట్లా బ్రాండ్ ఓరియంటెడ్ సైకాలజీలోకి వెళ్ళిపోయారు పబ్లిక్. కానీ మేము చూసుకునేది ఏంటంటే మెడిసిన్, బల్క్ డ్రగ్ అంటాం, API, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ అంటాం, API అని. ఆ బల్క్ డ్రగ్ తయారు చేస్తారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత. ఒక మందు కనిపెట్టిన తర్వాత దాన్ని ఏ రూపాన్ని ఇవ్వాలి, ట్యాబ్లెట్గా ఇవ్వాలా, క్యాప్సూల్గా ఇవ్వాలా, ఇంజెక్షన్గా ఇవ్వాలా, ఇంకా ఏ రకంగా సిరప్గా ఇవ్వాలా ఏంటి అనేది
ఆ డ్రగ్ యొక్క నేచర్ కనిపెట్టినప్పుడు దానికి సాల్యుబిలిటీ అట్లా డిఫరెంట్ కెమికల్ నేచర్స్, కంటెంట్, బల్క్ డెన్సిటీ ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి పేషెంట్ యొక్క రోగాన్ని బట్టి అది ఎలా ఇవ్వాలి, కోమాలో ఉన్న పేషెంట్కి ఎలా ఇవ్వాలి, సపోర్టివ్ నాన్ సపోర్టివ్ పేషెంట్కి సపోర్ట్ అయ్యి తన మందులు వేసుకునే వాడికి ఎలా ఇవ్వాలి, పక్కన వాడు ఎవరైనా కూర్చుని చేయాల్సిన నర్సింగ్ కేరింగ్లో ఉన్న పేషెంట్కి ఎలా ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఆ డ్రగ్ని ఏ రూపంలో తయారు చేయాలి, బేసిక్ కోర్ డ్రగ్ని ట్యాబ్లెట్గా చేయాలా, క్యాప్సూల్గా చేయాలా ఏంటనేది ఆఫ్టర్ రీసెర్చ్ తర్వాతే ఫైనలైజ్ అవుతుంది. ఆ వచ్చిన దాన్ని ఫార్ములేషన్ చేస్తారు కంపెనీస్, మందుల కంపెనీలు అంటారు కదా, వాటిని బల్క్ డ్రగ్ కంపెనీస్, మందుల కంపెనీలు రెండు. బల్క్ డ్రగ్ తర్వాత వాటి నుంచి బల్క్ డ్రగ్ తీసుకుని ఫార్ములేషన్ వాళ్ళు ఈ రూపాల్లో ఏ రూపాల్లో కావాల్సి వస్తే ఆ రూపాల్లోకి తయారు చేసే వాటిని ఫార్ములేషన్ కంపెనీస్ అంటారు. ఆ ఫార్ములేషన్ కంపెనీస్ నుంచి మార్కెట్కి వస్తాయి. అక్కడ క్వాలిటీ చెకింగ్ అంతా చేసేదంతా కూడా ఫార్మసిస్టులే. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఫామ్, ఎంఫామ్ ఇట్లా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ అప్రూవ్డ్ క్వాలిటీ కంట్రోల్ ద్వారా పాస్ అయిన తర్వాత వస్తుంది. సో మీకు డాక్టర్కి ఫార్మసిస్ట్కి ఉన్న చిన్న ఒక డిఫరెన్స్ చెప్తా. ఒక డాక్టరు తన దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఎవరికైనా కానీ ఒక రాంగ్ ట్రీట్మెంట్ కానీ మిస్కాల్కులేషన్ కానీ ఏదన్నా చేసినా, సర్జరీలో ఫాల్ట్ చేసినా ఓన్లీ ఒక పేషెంట్ ఎఫెక్ట్ అవుతారు. ఆయన దగ్గర ఆ డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంటే ఎఫెక్ట్ అవుతారు. ఇంకా మిగతా బయట ప్రపంచంలో ఎవరు పబ్లిక్ అనేది ఎఫెక్ట్ అవ్వరు. అదే ఒక ఫార్మసిస్టు మిస్టేక్గా ఒక బ్యాచ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ స్పూరియస్ అంటాం, అంటే కొంచెం కల్తీ అయినవి కానీ అడల్టరేటెడ్ కానీ ఇంకోటి కానీ ఆరోగ్యానికి హానికరమైన పద్ధతిలో ఉన్నా కూడా బై మిస్టేక్గా అది బయటకు వదిలేశారు అనుకోండి, మార్కెట్లోకి ఉంది అనేసి అప్రూవల్ చేసి సంతకం పెట్టేసి వదిలేసాం. ఆ ట్యాబ్లెట్ మార్కెట్లోకి వెళ్ళిపోయినాక ఎవరు కొంటారు, ఎంతమంది కొన్నారు, ఎంతమంది కన్జ్యూమ్ చేశారు అనే దానికి లెక్కలు తీయలేం, ఎంత జనాభాలో ఎంత మార్కెట్. సో ఆ ఎఫెక్ట్ ఎంతమందికి అవుతుంది? డాక్టర్ ఓన్లీ ఒక పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాడినే బాగు చేయగలడు, లేదా ఏదైనా సరే బ్యాడ్ ఎఫెక్ట్ అవని మంచి ఎఫెక్ట్ అవని కానీ ఒక పేషెంట్ చేయగలడు. అప్రూవల్ చేసిన ఒకవేళ రాంగ్ మెడిసిన్ చాలా మంది తీసుకుంటే వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. సో బట్ ఇన్ ఇయర్స్ కి ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఎప్పుడైనా అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరుగుతాయి అమ్మా, రెగ్యులర్ గా జరుగుతాయి. హ్యూమన్ మిస్టేక్స్ అనే డాక్టర్ సర్జరీలు అన్ని 100 సర్జరీలు చేసిన పబ్లిక్ మీద ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకనే మీకు కొన్ని కంపెనీస్ బ్రాండ్స్ ఈ బ్యాచ్ నెంబరు పలానా బ్యాచ్ నెంబరు ఇట్లా అడల్టరేట్ అయింది, లేకపోతే దీనివల్ల ఇట్లా ఇబ్బంది వచ్చింది. ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? కాఫ్ సిరప్ వచ్చిందమ్మా మొన్న, ఏది కాన్పూర్లోనే ఎక్కడో ఒక 30 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ మందు బయటికి ఎక్స్పోర్ట్ కూడా వెళ్తే ఆ కంట్రీలో కూడా ఆపేశారు. ఏంటంటే కొంత తొక్కేస్తారు కంపెనీల వాళ్ళు, మేనేజ్ చేసుకోవడం, ఇంకోటి గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉండటం, అవినీతి ఇవన్నీ తెలుసు కదా. రీసెంట్ గా ఒక డాక్టర్ కూడా ఓఆర్ఎస్ మీద ఫైట్ చేశారు. అది మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఓఆర్ఎస్ లో ఏముండదు, అందరికీ హ్యాపీ డ్రింక్ ఇంకోటి అని చెప్పి ఓఆర్ఎస్ అని పేరు ఇచ్చిస్తారు కదా. మన ఇంట్లో చక్కగా సోడా ఉప్పు, మామూలు ఉప్పు రెండు కలుపుకుని వాటర్లో కలుపుకుంది అయితే అంతకన్నా మించిన ఓఆర్ఎస్ ఉండదు. కానీ చిన్న చిట్కా ఇట్లా మీకు నేను కూడా పర్సనల్గా మా ఫ్యామిలీలో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ 90% కంపల్సరీ మెడికేషన్కి అనేది ప్రిఫర్ చెయ్యం. ఎందుకంటే ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ లేని మందు అంటూ ఒక్కటి లేదు ఇంగ్లీష్ మెడిసిన్స్ లో. అంటే కొంతమంది సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు మెడిసిన్స్, బట్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇవి మీరు వాడినా ప్రాబ్లం లేదు, యూ కెన్ యూజ్ అని చెప్పేసి. అది సైకలాజికల్ గా పేషెంట్ ని డౌన్ చేయకుండా ఉండటం కోసమే అంతే. బట్ ఖచ్చితంగా మెడిసిన్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఏ ఎఫెక్ట్ లేక మీకు యూజెస్, థెరపటిక్ యూజెస్ అని ఒక మెడిసిన్ కి ప్రొఫైల్ ఉంటుంది. ఏమని ఇది ఏంటి, ఏ కేటగిరీ ఆఫ్ మెడిసిన్, దీని థెరపటిక్ యూసేజ్ ఏంటి, దాని నెక్స్ట్ తర్వాత ఉండేది సైడ్ ఎఫెక్ట్స్, పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లీఫ్లెట్ ఒకటి ఇస్తారు మీకు, మందులతో పాటు చీటీల్లో బాక్స్లో పెట్టి ఒక డ్రగ్ ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్ ఒకటి వస్తుంది. దాంట్లో అందరు చిన్న ఫార్మేట్లో ఉంది, ఎవరు చదవరు. అది అన్ని లాంగ్వేజెస్ లో కంపల్సరీగా ఇవ్వాలి. ఇంగ్లీష్ ఉంటుంది, లేదంటే కొన్ని పెద్ద కంపెనీస్ ఏంటంటే స్పెసిఫిక్ బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నట్టుగా అటెండేట్కి మెన్షన్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు వేసుకోవాలా, వేసుకోకూడదా, పాలిచ్చే తల్లులు వాడొచ్చా, వాడకూడదా, ఏ ఏజ్లో గ్రూప్లో ఉన్న వాళ్ళు వేసుకోవాలి. ఇదేంటంటే ఒక డ్రగ్ ఇంకో డ్రగ్ కల్పించినప్పుడు కూడా ఆ కంపాటబిలిటీ అంటాం, డ్రగ్ ఇన్కంపాటబిలిటీ అంటాం. అంటే పారాసెటమాల్ ఇచ్చాడు, లేకపోతే ఒక యాంటీబయాటిక్ ఇచ్చాడు, తర్వాత మల్టీవిటమిన్ ఇస్తాడు. ఎందుకు ఆ యాంటీబయాటిక్ పనిచేయాలంటే మల్టీవిటమిన్లో ఉండి B12 ఇంకొకటో సపోర్ట్ చేస్తుంది. అందరూ విటమిన్ గోళీలు ఇచ్చారు, యాంటీబయాటిక్ ఇచ్చారు, విటమిన్ గోళీలు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు అనేది డాక్టర్ చెప్పరు, వాళ్ళకి తెలుసు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకోకుండా దాదాపు 80% ఆఫ్ ది యాంటీబయాటిక్స్ పనిచేయవు.
బికాజ్ అది వెళ్ళి మాలిక్యూల్లోకి వెళ్ళి బాడీలోకి వెళ్ళి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ రోగాన్ని తగ్గించే కార్యక్రమం చేయాలి అంటే ఇది సపోర్ట్ అవసరం. ఓకే ఓకే. అండ్ ఈ మధ్యన స్కిన్ కేరింగ్ మీద ఎక్కువ అయిపోయి విటమిన్ టాబ్లెట్స్ వాడటం యూజ్ చేస్తున్నారు. విటమిన్ ఈ ఉన్నాయి, కొల్లాజెన్ అని ఇవన్నీ ట్రీట్మెంట్స్. అవన్నీ కరెక్టే అంటారు అసలు? అవన్నీ వేసుకోగానే స్కిన్ విటమిన్స్ అనేదమ్మా బాడీ కావాల్సినంత వరకే తీసుకుంటుంది. ఎస్పెషల్లీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్లో ఏం చేస్తామంటే తయారు చేసేటప్పుడే 100 mg వేయాలంటే దాంట్లో దాని మీద లేబుల్ మీద మీకు 100 mg అని ఉంటుంది. ఒక దాంట్లో ఓకే రైబోఫ్లేవిన్, థయోమిన్ ఇంకొకటి ఒక 100 mg ఉందనుకుందాం. తయారు చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా, 200 mg నుంచి 300 mg వేస్తారు ఓవరేజ్ అని. ఆ ఓవరేజ్ వేయటం మూలంగా ఏంటంటే మీరు తయారు చేసిన తర్వాత 6 months వరకు లేకపోతే 1 year వరకు ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నప్పుడు కూడా మీరు వేసుకున్నా కూడా విటమిన్ 300 ఉంటుంది దాంట్లో లోపల. లేబుల్ మీద 100 ఉంటుంది, లేబుల్ మీద 100 ఉంటుంది, లోపల ఫిల్ చేసేటప్పుడు 300 వేస్తాం. సో డిగ్రేడ్ అయిపోయి ఎంత డిగ్రేడ్ అయిపోయి ఆల్మోస్ట్ 1/3 డిగ్రేడ్ అయి వచ్చినా కూడా పేషెంట్ తీసుకునేటప్పటికి 100 అనేది బాడీలోకి డెలివర్ అవుతుంది. ఇది మల్టీవైటమిన్ క్యాప్సూల్స్లో, హెల్తీ క్యాప్సూల్స్లో అన్నింటిలో దాదాపు కామన్గా ఫాలో అయ్యేది. మనం లేబుల్ మీద 100 ఉంది కాబట్టి మనం 100 లెక్కేసుకుంటాం. ఇప్పుడు మీరు అడిగారు స్కిన్ కేర్ ఇంకొకటి అని. స్కిన్ కేర్ అనేది పొల్యూషన్కి వచ్చిన కెమికల్స్ యూసేజ్కి వాటర్లో కెమికల్స్ ఉన్నాయి. క్లోరినేటెడ్ వాటర్ తాగుతున్నాం అందరూ, RO వాటర్ తాగుతున్నాం, మినరల్స్ ఏమీ లేనిది. ఒక మెయిన్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన మనకి కాన్షియస్నెస్ స్కిన్ కేర్ అనేది డర్మా వాళ్ళకి ఇంతకుముందు ఎవరు క్లయింట్స్ ఉండేవాళ్ళు కాదు. డాక్టర్ చేసినా ఇంకోటి చేసినా మాకు డర్మా ప్రొడక్ట్స్ అంటే అదొక లైన్ ఉండాలి కాబట్టి మెన్షన్ చేసేవాళ్ళు, ఏదో క్రీములు గీములు అవి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడేమైందంటే స్పెసిఫిక్గా స్కిన్ ఇరిటేషన్ అనేది పొల్యూషను, తినే ఫుడ్, జంక్ ఫుడ్ వీటన్నిటి మూలంగా స్కిన్లోనూ ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి, ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ ప్రపోర్షన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ కనుక తప్పిందంటే ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి, డామినేట్ అవుతాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మళ్ళీ బాడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. మీకు సప్లిమెంట్స్ ఉంటాయి, అవి వేసుకోండి, క్యాప్సూల్స్ ఇవి వేసుకోండి, గ్లోయింగ్ క్యాప్సూల్స్, స్కిన్ కేర్ క్యాప్సూల్స్ అని విటమిన్ ఈ అని ఇస్తారు. విటమిన్ ఈని డోస్ కన్నా ఎక్కువ తీసుకున్నామంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఏ డాక్టర్ డేక్ అని కూడా కాదు, మన స్కిన్కి రిక్వైర్మెంట్ మనం తీసుకునే ఫుడ్లో విటమిన్స్ కానీ ఇవి కానీ సప్లిమెంట్స్ కానీ ఎంత వస్తున్నాయి బాడీకి. ఇప్పుడు మనం క్యాలరీస్ డైట్ చూసుకున్నాం, అందరూ డైట్ చేసే వాళ్ళందరూ క్యాలరీస్ చూసుకుంటారు. 1500 calories per day నా 200 calories per day నా అలా క్యాలిక్యులేటెడ్గా మనకి కంప్లీట్గా విటమిన్ అనాలిసిస్ మంచి చెడు చేపించుకుని దాన్ని బట్టి వాడాలి తప్పితే ఊరినే చాక్లెట్లు ఇది వేసుకున్నట్టుగా విటమిన్ టాబ్లెట్లు వాడటం అనేది చాలా డేంజర్. ఎస్పెషల్లీ ఏంటంటే విటమిన్స్ యాక్టివ్ ఫామ్లో ఉంటాయి. దానివల్ల విటమిన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అంటే అది సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తే తప్ప బెనిఫిట్ చేసేదానికన్నా కూడా మనకి చెడు ఎక్కువ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ లో విటమిన్ అనేది ఏంటంటే ఇష్టం వచ్చిన రీతిలో వాడటం అనేది మేము ప్రిఫర్ చేయం. అండ్ కొన్ని చోట్ల చాలా చోట్ల కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది ఏ మందులు కూడా ఇవ్వరు. ఎందుకలా? ఇవ్వకూడదు యాక్చువల్ గా, కానీ మన ఇండియాలో రూల్స్ ఉంటాయి, మేము పాటించం అని ఇదే పాపులేషన్ లో నడుస్తుంది. కాబట్టి అంటే ప్రతి మెడికల్ షాపు కూడా రన్ బై ఫార్మసిస్ట్, డిప్లొమా డిగ్రీ చేసిన ఫార్మసిస్ట్ తోటే రన్ అయ్యే పరిస్థితి కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది. ఇంతకుముందు అయితే ఎవరిదో సర్టిఫికేట్ పెట్టేసుకుని వాళ్ళ పేరు మీద వీళ్ళు షాప్ రన్ చేస్తాం అనేది చాలా కాలం నడుచుకుంటూ వచ్చింది. తర్వాత ఏమైంది, ఈ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఎవరో ఒక ఫార్మసిస్ట్ అనేవాళ్ళు మెడికల్ షాప్లో కంపల్సరీగా ఉంటున్నారు ఇవాళ. సో మనం అంత భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్గా తీసుకున్నా కూడా అతను కూడా సబ్జెక్ట్ తెలిసిన అతనే కాబట్టి కొంతవరకు చిన్న చిన్న వాటికి ఇవ్వచ్చు. కానీ దాని మీద మనం మెన్షన్ చేస్తాం, టు బీ యూజ్డ్ బై ఏ గివెన్ బై ఏ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ గివెన్ యాజ్ అండర్ ఏ ప్రిస్క్రిప్షన్ అని స్పెసిఫిక్గా లేబుల్ మీద మెన్షన్ చేసామంటే అది ప్రిస్క్రిప్షన్తోనే ఇవ్వాలి. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చావు, ఏమైంది ఏంటి అనేది తెలియదు కదా. తీసుకున్న తర్వాత ఆ పేషెంట్కి ఏమైంది, తీసుకున్నాడా, ఎంతవరకు మంచిగా బెనిఫిట్ వచ్చిందా లేకపోతే బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చిందా ఏంటనేది తెలియదు. ఆ తెలియని దాని వల్ల ఏమవుతుందంటే అలవాటు అయిపోయింది. తరతరాల నుంచి ఏదో చిన్నది వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, వెళ్ళిపోయాము టాబ్లెట్ మెడికల్ షాప్కి వెళ్ళాం, శారీడాన్ని ఎత్తాడు తగ్గిపోద్ది, అయిపోయింది. మన డాక్టర్ దగ్గరికి మన పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రిస్క్రిప్షన్ చేసుకున్నా ఇదే రాస్తాడు, పోయినసారి పలానా దానికి వస్తే ఇదే రాశాడు,
మళ్ళీ ఈసారికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక 500 ఇచ్చుకోవడం, కన్సల్టేషన్ ఇచ్చుకోవడం, టైం వేస్ట్ అంత ఎందుకు, ఇదే వెళ్ళి మళ్ళీ తెచ్చుకుని ట్రై చేద్దామని తెలివిగల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైంది, గూగుల్ వచ్చేసింది. గూగుల్ ఇట్ట కొడితే అటు చెప్పేస్తుంది కదా. శుభ్రంగా ఇట్ట పేరు మందు పేరు కొడతాం, లేకపోతే రోగం పేరు కొడతాం, గూగుల్ చెప్పిన దాన్ని బట్టి వేసుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. టెక్నాలజీని బెనిఫిట్గా వాడుకోవాలి, కానీ దానివల్ల ఏమైనా వస్తే గూగుల్ ఏమైనా చేస్తుందా? సాధారణ ప్రజలు ఈ మెడిసిన్స్ తీసుకునే వాటిల్లో ఎలాంటి తప్పిదాలు చేస్తారు అంటే ఇదేనమ్మా ఫస్ట్ తప్పుదం అనేది తీసుకోవటం. ఇంకొకటి, మందులు వేసుకునేటప్పుడు కూడా ఎలా వేసుకోవాలి అన్నంత. కొంతమంది మన పాతకాలం నాటి తాతలు బామ్మలు వీళ్ళందరూ కూడా కాఫీతో కూడా మందులు వేసుకునేవాళ్ళు. కాఫీ తోటి టీ తోటి మందులు వేసుకునే అలవాటు కూడా కొంతమంది మా అమ్మమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కూడా చూశాను నేను. అలవాటు ఏంటంటే వాళ్ళకేదో ఇష్టమైన దాంతో వేసుకోవటం అనేది. కానీ దేంతో వేసుకున్నాం, ఏ టైంలో వేసుకున్నాం, కరెక్ట్గా వేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే అందరూ డైటీషియన్లు మంచి చెడు అందరూ చెప్పేది ఏంటి, ఎర్లీ మార్నింగ్ నిమ్మకాయ నీళ్ళు వేడి నీళ్ళు వేసుకుని తేనె వేసుకుని తాగండి అంటారు. కానీ మందుకు కూడా అలాగే పవర్ఫుల్ మందులు, బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్న మందుల్ని డాక్టర్లు ఏం చెప్తారంటే కంపల్సరీగా భోజనం ముందు కానీ భోజనం తర్వాత కానీ వేసుకోమంటారు. ఒక 1/2 అవర్ ముందు కానీ 1/2 అవర్ తర్వాత కానీ. ఎందుకంటే ఒక 500 mg ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్లో మనం వేసుకున్నాక లోపలికి వెళ్ళి కరిగి బాడీలోకి అందుబాటుకు వచ్చేది 200 mg ఉంటుంది. మిగతా 300 అనేది సిస్టంలో, బాడీ సిస్టంలో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా వేస్టేజ్ అవుతుంది. అది ప్లస్ పొటెంట్ డ్రగ్స్ అంటారు. పొటెంట్ అంటే పొటెన్సీ బాగా ప్రభావం తీవ్రంగా ఉండే మందులు. ఆ పొటెంట్ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఇండోమెథాసిన్ అని ఒక డ్రగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెయిన్ కిల్లర్ కింద ఇస్తారు. అది అన్నంతో పాటు వేసుకోవాలి. అన్నంతో పాటు, అన్నం తిన్నాక ఒక అరగంట వేసుకోవటం అర ముందని కూడా కాదు, అన్నంతో పాటు వేసుకోవాలి. కాకుండా మామూలుగా వేసుకున్నామంటే స్టమక్లో ఇంటర్నల్గా బ్లీడింగ్ వస్తుంది. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు లట్లట్ట ఏదో వడియాలు తిన్నట్టు, ఏర్చిన గింజలు తిన్నట్టు, పల్లీలు తిన్నట్టు మందులు తింటాం అనే దాన్ని ఆపేయండి దయచేసి. మీరు కొంతమంది అంటే ఊళ్ళలో ఎలా ఉంటుందంటే, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత ఒక షీట్ తెప్పించుకొని ఇది నువ్వు వేసుకో, ఇది అన్నిటికీ ఒకటే మంది అన్నట్టుగా. ఎలా అయిపోయిందంటే కొంతమంది నేను చూసాను సీరియస్లీ. సో అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అదే జాగ్రత్త అనేది ఉండాలి. అది అందుకే అంటున్నా, ఏదో స్వీట్లు పంచినట్టుగా మందులు పంచుకోకూడదు. తీసుకోవటం కూడా ప్రిస్క్రిప్షన్ డాక్టర్ కంపల్సరీగా మీకు. ఇంకొకటి, చిన్న వాటికి జనరల్గా మెడిసిన్ ఎక్కువ వాడొద్దని చెప్తానండి. మేము మందులు తయారు చేసుకునే వాళ్ళం, ఈయనేంటి మీ ఫార్మసిస్ట్ అయ్యండి మందులు తయారు చేస్తాడు కదా మందులు వాడొద్దని చెప్తాడు అనుకోవద్దు. వాడొద్దని చెప్పం. ఇనీషియల్గా ఇప్పుడు జలుబు చేసింది, మందు వేస్తే వారం రోజుల్లో తగ్గుద్ది, మందు అయిపోతే వీక్లో తగ్గుద్ది అని చెప్తారు. అదొక సామెత ఉంది మనకి. వారం రోజుల్లో మందు వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుద్ది, లేకపోతే ఒక 1 వీక్లో తగ్గిపోద్దండి. అంటే 8 అనవసరం. ఒక 2000 రకాల వైరస్ నుంచి మనకు జలుబు వస్తుంది. ఏ వైరస్ నుంచి వచ్చిందనేది ప్రతి ఒక్క మనిషికి అనాలిసిస్ చేసి లేకపోతే కనుక్కొని డాక్టర్ స్పెసిఫిక్గా ఆ వైరస్కే మందు ఇవ్వటం అనేది కుదరదు. సో చిన్న ఎలిమెంట్స్కి ఏంటంటే మన ఇంట్లో ఉన్నాయి, లేకపోతే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేసుకుంటే పర్ఫెక్ట్గా దాదాపు 30% మెడిసిన్స్ అనేది వాడకుండానే మనం బాగవచ్చు. మనకి ఇంకొక చిన్న పాయింట్, మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే మన సిస్టంలో ఏ రోగం వచ్చినా దాన్ని ఆటోమేటిక్గా క్యూర్ చేసుకోవడం అనేది బాడీనే చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఆకలేస్తుంది, మనం ఏదో ఒకటి తింటాం, తిన్న తర్వాత కడుపు నిండిపోయిందని ఎవరు చెప్తున్నారు? మనకి ఆకలైందని ఎవరు చెప్తున్నారు? ఏ ప్రాబ్లం వచ్చినా బాడీ కొన్ని సిమ్టమ్స్, కండిషన్స్ చెప్తుంది. ఆ చెప్పిన దాన్ని మనం ఏంటంటే ఓవర్లుక్లో గుర్తుపెట్టుకోం, గ్రహించం చిన్న విషయాలు. వాటి మూలంగా ఆ సింబాలిక్గా లోపల బాడీ రిప్రజెంట్ చేస్తుంది, ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ముందు ఏదన్నా బయట నుంచి వచ్చింది ఆర్గానిజం, ఇదేదో కొత్తది వచ్చింది, దీని సంగతి ఎందుకు చూడాలని వైట్ బ్లడ్ సెల్స్ అనేది దాని మీద పెట్టి దాన్ని కవర్ చేసేసి రోగాన్ని తగ్గించడానికి చూస్తాయి. ఏ డిసీజ్కైనా కానీ ఇనీషియల్ స్టేజ్లో ఒక 2-3 రోజులు రీహాబ్ పీరియడ్ అనేది ఉంటుంది, కూల్ ఆఫ్ పీరియడ్ అంటాం. అంటే దానికి కంప్లీట్గా సిమ్టమ్స్ బయటపడి రోగం కింద కనపడటానికి టైం ఉంటుంది. ఆ టైంలోపు మనం బాడీని హెల్తీగా ఉంటే ఓకే, లేదా ఆ హెల్త్ బూస్టప్ చేసుకునేదానికి చూసుకోవాలి. చిన్న చిట్కాలు, రెమెడీస్ తోటి. ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, జస్ట్ హాట్ వాటర్ కొంచెం సాల్ట్ వేసుకుని లేకపోతే కొంచెం పసుపు వేసుకుని తాగితే తగ్గిపోద్ది. దానికన్నా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వచ్చాడు కదా వీడికి ఏదో ఒకటి మందులు అయిపోతే మళ్ళీ 2వ సారి రాడని చెప్పి ఏం చెప్తాడు, ఒక సిరప్ రాసేస్తాడు, ఒక కాఫ్ సిరప్ రాస్తాడు, ఇంకోటి రాస్తాడు, బెన్నెటిల్ రాస్తాడు, ఇంకోటి రాసి అది వచ్చి అది వేసుకుంటూ ఉంటాం.
అనవసరంగా మందులు వేసుకునేటప్పటికి బాడీకి దానంతటా సెల్ఫ్ డిఫెన్స్గా దానంతటా అది క్యూర్ చేసుకునే విధానాన్ని మనం తగ్గించేస్తున్నాం. మనంతట మనమే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తిని తగ్గించుకుంటున్నాం. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్లు వాడేసి డాక్టర్ చెప్పకపోయినా మెడికల్ షాప్కి వెళ్తాం, తీసుకుంటాం, వేసేస్తాం. తగ్గిపోవాలి, మనకు 2 రోజులు తగ్గిపోవాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఒకరోజు రోగంతో ఉండి బాడీని తట్టుకుని నిలబడి రెసిస్టెన్స్ వస్తే కొంతకాలం వరకు మనకి ఏ రోగం మన జోలికి రానంత రెసిస్టెన్స్ అనేది మన బాడీలో బిల్డప్ అవుతుంది. అది పాడు చేసుకుంటే కంప్లీట్గా మందుల మీదే ఆధారపడి బతకాలి. అది ఉంది, మందులు తక్కువ, మేనేజ్మెంట్ తోటి ఈ చిన్న చిన్న రోగాలన్నింటినీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఫార్మా మెడిసిన్స్ కి బ్రాండెడ్ మెడిసిన్స్ కి ఉన్న వ్యత్యాసం ఏంటి? అదే జెనరిక్, బ్రాండెడ్. జెనరిక్ అనేది కొంచెం పాత మందులు, అందరికీ ఒక అపోహ ఉంది. ఏమని? జెనరిక్ వేసుకుంటే చీపు, కల్తీ, లేకపోతే తక్కువ క్వాలిటీ మందులు, అందుకే తక్కువ రేటుకి ఇస్తారు, లేకపోతే రేటు తక్కువకి ఎందుకు అమ్ముతారు వాళ్ళు. ఈ బ్రాండెడ్ అయితే పెద్ద పెద్ద కంపెనీలు మంచి చెడు బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి అనే లెక్కలో ఉంటుంది. కాబట్టి ఈ మందులు 2 కంపేర్ చేసుకుంటే 2 ఒకటేనమ్మా. రెండిట్లో తేడా ఏం లేదు. లోపల ఉండే, మేము చెప్పాను చూసాం, పారాసెటమాల్, డోలో, ఆ రెండింటికి డిఫరెన్స్. పారాసెటమాల్ మీరు తయారు చేస్తే ఒక పేరు వేసుకుంటారు, నేను తయారు చేస్తే ఒక పేరు వేసుకుంటాను. ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఏం చేస్తాయంటే కొత్తగా మందు కనుక్కున్నప్పుడు రీసెర్చ్ చేసి ఆ మందుకి ఖర్చు పెడతారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, అయిన తర్వాత పనిచేస్తున్నాయా లేదో తెలుసుకోవడానికి చేసే క్లినికల్ ట్రయల్స్ కానీ, వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా ఇంకొకటి, మీకు రేషియో ఎందుకు ఖర్చు ఎక్కువ అవుతుందంటే, ఒక 10 డ్రగ్గులు కనుక మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే ఫస్ట్ స్టెప్ నుంచి చివరి స్టెప్లోకి వచ్చేటప్పటికి 2-3 ఉంటాయి తప్ప సక్సెస్ అయ్యాయి, మిగతా 7 ఫెయిల్ అవుతాయి. సో ఆ 7 మీద పెట్టిన పెట్టుబడి ఉంటుంది కంపెనీ వాడు రీసెర్చ్ కోసం. ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకుందాం, 2 మాలిక్యూల్సే వచ్చినాయి. ఆ 10 కోట్లు ఈ 2 మాలిక్యూల్స్ అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్లోంచే చూసుకోవాలి. వాళ్ళు ఆశకి చేయడు కదా. ఎవడో వ్యాపారం ఇప్పుడు కంపెనీల వాళ్ళు కూడా వ్యాపారమే, మందులు అమ్ముతున్నాం, తెస్తున్నాం, ఒక 10 రూపాయలు ఖర్చు అయిందంటే 20 రూపాయలకి అమ్ముతున్నాం, 50 రూపాయలు ప్రాఫిట్ అనేది బిజినెస్. పబ్లిక్ హెల్త్ మీద బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లైనా అంతే, ఎవరిదైనా ప్రతి ప్రొఫెషన్ కూడా బిజినెస్ ఓరియంటెడ్గా ఇన్కమ్ జనరేటింగ్లోనే చూసుకుంటాం. దాంట్లోకి వచ్చేటప్పటికి మనకి కాస్ట్ అనేది ఆ 2 మీదే పడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ వాడు, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఈ 2 మందులు కనుక్కున్న దానివల్ల నాకు ఇంత ఖర్చు అయింది, సో నాకు ఇంత రేట్ అయితేనే వర్కౌట్ అవుతుంది అని అది మార్కెట్కి వచ్చేటప్పుడు గవర్నమెంట్కి కానీ లేదా రెగ్యులేటరీ బాడీస్ అన్నిటికీ అప్లై చేసుకుంటారు. చేసుకుని ఈ మందు మనకి ఇంత రేట్ అనేది ఫిక్స్ చేస్తారు స్టార్టింగ్లో. అందుకే మీకు కొత్తగా వచ్చిన మందు ఏదైనా కానీ టాప్ రేట్ ఉంటుంది. ప్లస్ ఆ కంపెనీకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పర్మిషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీ అంటారు, పేటెంట్స్, ఐపీ అంటారు. ఆ పేటెంట్, ఐపీల మూలంగా ఏంటంటే ఒక 20 years కానీ 10 years కానీ ఆ కంపెనీ మందు తయారు చేయాలంటే ఆ కంపెనీకే రైట్ ఉంటుంది. ఆ మందు ఇంకెవరు వేరే వాళ్ళు తయారు చేయకూడదు. ఒకవేళ మనం కూడా చేసి అమ్ముకుందాం అనే ఉద్దేశంలో, మనకి మార్కెట్లో పొటెన్షియల్ బాగుంది, ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు, ఆ మందు బాగా సక్సెస్ అయింది, దాన్ని మనం కూడా తయారు చేసి అమ్ముకుందామంటే ఆ కనుక్కున్న ఇన్నోవేటర్, పరిశోధన చేసి కనుక్కున్నాడు ఇన్నోవేటర్ ఉంటాడు కదా, పేటెంట్ హోల్డరు, వాడికి మనం డబ్బులు కట్టి ఆ కంపెనీ వాడి దగ్గర రైట్స్ తీసుకోవాలి ఈ మందు అమ్ముకోవటానికి. అందుకని కొత్తగా వచ్చిన మందులు టాప్ రేట్లో ఉంటాయి. ఆ అమౌంట్ అంతా వచ్చేసే వరకు ఆ 20 years అనేది దాని మీద పిండేసుకుంటారు. మార్కెట్లోంచి కంప్లీట్గా అమౌంట్ అంతా పిండేసుకుని అయిపోయింది అనుకున్న తర్వాత ఈలోపు మళ్ళీ కొత్త డ్రగ్ మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ 10 కోట్లు మళ్ళీ ఈ 2 మాలిక్యూల్ నుంచి వచ్చిన బిజినెస్లోంచి ఆ అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో కొత్త మాలిక్యూల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది కంటిన్యూ సైకిల్. ఆ సైకిల్లోంచి బయటకు వచ్చేస్తాయి. 20 ఏళ్ళు అయిన తర్వాత ఆ పేటెంట్లోంచి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఎవరంటే వాళ్ళు తయారు చేసుకోవచ్చు. సో అలా తయారు చేసుకుంటేనే జెనరిక్ మెడిసిన్. ఫస్ట్ ఇన్నోవేటర్గా ఉండి తయారు చేసుకుని అమ్ముకున్నది, హై రేటు మీద అమ్ముకున్నది బ్రాండెడ్. ప్లస్ బ్రాండెడ్ మెడిసిన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోషన్, ఇంకోటి అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆ ఖర్చులు కూడా ఇంక్లూడ్ అవుతాయి. ట్యాబ్లెట్లకు పోయి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ప్రమోషను, మళ్ళీ హోల్సేలర్కి ఇచ్చే మార్జిన్స్ ఉంటాయి, మెడికల్ రెప్పలకి ఇచ్చే జీతాలు, ఈ స్టాఫ్కి అందరికి ఇచ్చుకునేవి, ఇవన్నీ ఉంటాయి కదా, కంపెనీ ఆర్గనైజేషన్కి అయ్యే ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా బ్రాండెడ్ వాళ్ళు ఏంటంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. క్వాలిటీ పరంగా గంటాపదంగా చెప్పగలను, జెనరిక్ మెడిసిన్ తీసుకున్నందువల్ల నాకు రోగం తగ్గదు అనే అపోహలోంచి బయటికి రండి. బ్రాండెడ్ మోజులో పడద్దు. కంపల్సరీ అయ్యి ఆ మందు వేరే జెనరిక్లో అందుబాటులో లేదు అంటేనే బ్రాండెడ్కి వెళ్ళి తీసుకోండి. జెనరిక్లో మీకు ఇచ్చిన మందు ఏదైనా సరే అందుబాటులో ఉంది అంటే నిస్సంకోచంగా, నిస్సందేహంగా కంపల్సరీగా జెనరిక్ వెళ్ళిపోవచ్చు.
దీంట్లో ఎటువంటి డౌట్ భేషజాలు లేవు. మందులు తయారు చేసేవాడుగా నేను చెప్తున్నా. మిగతా వాళ్ళు ఎవరు చెప్పిన దానికన్నా కూడా మందులు లోపల ఇన్ అండ్ అవుట్ మాకు తెలుసు కాబట్టి క్వాలిటీ వైజ్గా ఏ రకమైన తేడా ఉండదు. పెర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, అంటే బాడీలో వేసుకున్న తర్వాత బ్రాండెడ్ వేసుకుంటే ఒక రోజుకే తగ్గిపోద్ది, జనరిక్ వేసుకుంటే 4 రోజులు పడద్ది, రోగం ముదిరిపోద్ది. ఇవన్నీ జనాల్లో తెలిసి తెలియక అందరూ మాట్లాడుకునే మాటలే తప్పించి నిజాలు కావు. జనరిక్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ థెరపటిక్ ఎఫెక్ట్ అనేది బ్రాండెడ్ లెక్కలోనే ఉంటుంది. ఓన్లీ కనుక్కున్న దాన్ని బట్టి, ఆ డ్యూరేషన్ అయిన దాన్ని బట్టి అది బ్రాండెడా ఇది జనరిక్ అనేది డిసైడ్ అవుతుంది. సార్ అలాగే పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు మెడిసిన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే పిల్లలకు వచ్చేటప్పటికి సిస్టమ్స్ అన్ని గ్రోత్ అయ్యి ఉండవు సరిగ్గా. అప్కమింగ్లో అప్ టు 21 years 18 years వచ్చే వరకు ఇంటర్నల్ సిస్టమ్స్ కానీ ఆర్గాన్స్ కానీ అన్ని కూడా ఫుల్గా డెవలప్ కావు. దాని మూలంగా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేదానికి పీడియాట్రిక్స్ అన్నారు, అందుకే సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి. 60 పైన దాటిన వాళ్ళందరికీ జేడియాట్రిక్స్ అంటారు. 70 పైన 60, 70s వృద్ధులకి ఇచ్చే మందులన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ జేడియాట్రిక్స్ అంటారు. పీడియాట్రిక్స్, జేడియాట్రిక్స్. మిగతా జనరల్ మెడిసిన్స్ అన్ని ఈ మధ్యలో బ్యాండ్ విడ్త్లో ఉన్న వాళ్ళందరికీ నార్మల్ మెడిసిన్స్. అయితే ఈ జేడియాట్రిక్స్ అన్నప్పుడు ఏంటంటే వృద్ధులకి ఈ ప్రాసెస్ అంతా కూడా న్యూ సెల్స్ రావటం, డెవలప్ అవటం అనే కాన్సెప్ట్ ఉండదు, తగ్గిపోద్ది స్పీడ్. మన యంగేజ్లో ఉన్నప్పుడు జరిగినంత ఇదిగా రికవరీ అవటం కానీ ఇవన్నీ కానీ స్లో అవుతాయి. ప్లస్ వాటర్ ఇంటేక్, ప్రతి ఆర్గాను లోపల సిస్టంలోంచి బయటికి తీసుకెళ్ళాలి. మన మందు బాడీలోకి వెళ్ళిన కాడి నుంచి స్టమక్లోంచి కంప్లీట్గా బాడీలోంచి బయటకు వచ్చే వరకు కంప్లీట్గా ఒక సైకిల్ నడుస్తుంది లోపల. ఆ సైకిల్ అనేది ఏజ్ని బట్టి, మన హెల్త్ కండిషన్ బట్టి మారుతుంది. జేడియాట్రిక్స్లో మీకు వాటర్ తీసుకోరు ఎక్కువ, ప్లస్ అన్నీ కూడా ఇది తింటే నాకు పడదు, అది తింటే నాకు పడదు అనే దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మందులు వేసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సపరేట్గా మెన్షన్ చేస్తాం. తయారు చేసేటప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని, పిల్లలకైతే ఇంత డోసేజ్ తక్కువ, బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి, హైట్ని బట్టి, బిఎంఐ అంటాం, మెటబాలిక్ ఇండెక్స్ అంటారు కదా, బయాలజికల్ మెటబాలిక్ ఇండెక్స్. బిఎంఐ లెక్క ప్రకారం చూసుకుని బాడీ వెయిట్ని బట్టి, బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి డోస్ అనేది ఫిక్స్ చేస్తారు. తర్వాత తీసుకోవటం కూడా పిల్లలకి అనుకోండి తాగించడానికి ఏదో సిరప్లు ఇస్తాము, లేదా ఎఫర్వెసెంట్ ట్యాబ్లెట్స్ అంటాం. నీళ్ళల్లో ట్యాబ్లెట్ ఎత్తే శుభ్రంగా కరిగిపోద్ది మొత్తం. సో మనకేంటంటే మింగటానికి వీటికి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంటుంది. అదే పెద్దవాళ్ళకి కూడా అదే పరిస్థితి. అందుకని వాళ్ళ కండిషన్ ఎలా ఉంది తీసుకోవటానికి, అంటే కంఫర్ట్గా నోట్తో మింగగలుగుతున్నారా. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకి షుగర్ కొట్టే ట్యాబ్లెట్ ఇవ్వలేము, ఎందుకంటే రోజుకో 4 వేళలు వేసుకుంటున్నాడు అనుకోండి ఏదో రూపాయన. ఆ 4 మీద ఈ షుగర్ కోటింగ్లో వచ్చే షుగర్ ఇంకా యాడప్ అవుతుంది. సో షుగర్ కోటెడ్ పిల్ అనేది మేము ప్రిఫర్ చేయము. అట్లా ఒక్కొక్కరికి పిల్లలకి కండిషన్ ఏంటి, అట్లాగే బెడ్ మీద ఉన్న పేషెంట్ ఉంటాడు, దీంట్లోంచి ఇచ్చేవాళ్ళు రైల్ ట్యూబ్ నుంచి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ట్రాకియాస్టమీ చేసి బెడ్ రిటర్న్ నాన్ కోఆపరేటివ్ పేషెంట్స్ అంటారు. ఆ పేషెంట్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా సపరేట్ దానికి ఒక ప్రోటోకాల్ మెన్షన్ చేస్తారు. తయారు చేసేటప్పుడు జాగ్రత్తలు అలాగే ఉంటాయి. మనకు ఒక బిళ్ళ తీసుకున్నాము, 6 గంటల వరకు పనిచేస్తుంది, లేకపోతే మ్యాక్సిమం 8 hours వరకు. అదే మనకి 24 hours బెనిఫిట్ కావాలంటే అదే ట్యాబ్లెట్ని సస్టైన్ రిలీజ్ అంటాం. అంటే కంటిన్యూగా ఒక్కో టయానికి కొంత మెడిసిన్ బాడీలో రిలీజ్ అవుతుంటుంది. ట్యాబ్లెట్ ఒకసారి వేసుకుంటాం, ఎస్ఆర్ అని ఉంటుంది చూడండి, మీకు ట్యాబ్లెట్స్ మీద ఏదైనా సరే ఎస్ఆర్ అని వస్తుంది, సస్టైన్ రిలీజ్ అంటారు. అది అంటే టైమ్లీగా రిలీజ్ అవుతుంది. ఒక 30 mg ఒక 1 hourకి రిలీజ్ అవుతుంది, తర్వాత 60 mg రిలీజ్ అవుతుంది, తర్వాత ఇలా అవుతుంది. డ్రగ్ అనేది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి స్టమక్లో రిలీజ్ అవ్వాల్సిన మందులు కొన్ని ఉంటాయి, డివైడర్లో స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ట్రబుల్ ఉందో అక్కడ చూసుకుని అక్కడ వెళ్ళి పని చేయాలి. దీన్ని బట్టే ప్రతి ఒక్క డ్రగ్కి అది ఎలా తీసుకుంటాం, లోపలికి వెళ్ళినాక ఏం చేస్తుంది, బాడీకి ఏ రకంగా మార్పులు చేస్తుంది, బాడీతో లోపలికి వెళ్ళిన తర్వాత మందు ఏ మార్పులకు గురవుతుంది, ఇదంతా ఫార్మకాలజీ అంటాం. మాకు ఫార్మకాలజీ ఇంత చదువుతాం అమ్మా, సబ్జెక్టు ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది మాకు, బయోకెమిస్ట్రీ కానీ ఫార్మకాలజీ కానీ. దాన్ని బేస్ చేసుకుని దాంట్లో మాకు ఉండేదంటే ఏంటి, ప్రతి మందుకి కేటగిరీ ఏంటి, ఇదేంటి అని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్తో చదువుతాం. చదువు విషయంలో మేము డాక్టర్తో వెనకబడి ఉన్నామమ్మా. ఓన్లీ ఏంటంటే వీఆర్ నాట్ లైసెన్స్ టు కిల్ అంతే.
సార్ మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితులకి మన Hmm. దేశాల్లో ఉన్న పరిస్థితులకి వ్యత్యాసం ఏంటి అని అంటారు? మనకేంటంటే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అనేది ఇప్పుడే పెరుగుతున్నారు. ఇంతకుముందు వరకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ అనేది తక్కువ. ప్లస్ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండటం, అందరికీ చదువుకోవటం రాకపోవటం. సో ఎవరో ఒకళ్ళ మీద డాక్టర్ మీద కానీ, మెడికల్ షాప్ అతని మీద కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ ఆ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయిపోయేవాళ్ళు. బయట కంట్రీస్లో ఏంటంటే ఫార్మసిస్ట్గా మాకు కొంచెం వీఆర్ హ్యావింగ్ ఏ కాలర్ వేసుకుని చెప్పగలిగే పొజిషన్లోనే ఉన్నాం. ఫైనాన్షియల్గా ఎర్నింగ్ పొజిషన్ అవని, సొసైటీలో ఇంపార్టెన్స్ వాల్యుయేషన్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళండి మీరు. తలనొప్పిగా అని చెప్పి వెళ్ళి చిన్న పారాసెటమాల్ తెచ్చుకోవాలన్నా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు అనేది ఇవ్వరు. మనకి రూల్స్ ఉన్నాయి, మనం పాటించాం, వాళ్ళు పాటిస్తారు. అదొక్కటే తేడా. అది ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా దానికోసమే నా చిన్న ప్రయత్నం. అండ్ అలాగే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ అక్కడ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మెడికేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ అక్కడికి ఇక్కడ మెడికేషన్ సేమ్ ఉంటుంది. యాక్చువల్గా ప్రపంచంలో అందరికన్నా తక్కువ మెడిసిన్స్ కాస్ట్ ఉంది మన ఊర్లేనమ్మా. ఇండియాలో ఉన్నంత తక్కువ మెడిసిన్ కాస్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎందుకంటే మనకు అంత ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ ఉంది. ఓన్లీ మనకు ల్యాకింగ్ ఏంటంటే కొత్త మందులు కనిపెడతాం అనేది మన దాంట్లో తక్కువ జరుగుతుంది. బేసిక్ కోర్ రీసెర్చ్ అనేది జరగట్లా. ఓన్లీ ఒక మందు వచ్చిన తర్వాత ఒక రోగానికని కనిపెట్టారు, అది దాంతో ఇంకే రోగాలు తగ్గుతాయి అని కనిపెడుతున్నారు తప్ప కొత్త మందు అనేది కనిపెడతాం అనేది మన కరోనా వ్యాక్సిన్ అప్పుడే ఒకటే జరిగింది. అంటే అందరికీ గుర్తుండని చెప్తా, వ్యాక్సిన్స్ ఎవరు డాక్టర్లు తయారు చేయలేదమ్మా. ఫార్మా R&D చేసేవాళ్ళు, వాళ్ళు కనుక్కున్న వ్యాక్సిన్సే ప్రపంచంలో అంతమందిని బతికించినా చేసినా ఫార్మా అనే. కాబట్టి బయట కంట్రీస్లో మెడిసిన్కి ఎక్కడ తీసుకెళ్ళినా మీకు ఒకటేనమ్మా మెయిన్ కంటెంట్ అదే. మనం 10 రూపాయలకి ఇక్కడ అమ్ముతున్నాము, అదే మందు బయటకు ఫారిన్కి, ఇప్పుడు నా కంపెనీలో నేను తయారు చేశాను, అదే మందు ఫారిన్ కంట్రీకి నేను 100 రూపాయలకి అమ్ముతా. ఎందుకంటే వాడు తయారు చేసుకోవడానికి వాడికి అయ్యే ఖర్చు ఎక్కువ. లేబర్ కానీ, పొల్యూషన్ నామ్స్ కానీ, ఈ రెగ్యులేటరీ నామ్స్ కానీ అన్నీ స్ట్రిక్ట్ ఉంటాయి బయట. ఆ స్ట్రింజెంట్గా ఉంటే తప్పితే ఒక మందుని మనం ఆ కంట్రీలో అమ్ముకోవాలంటే కూడా మినిస్టర్ ఆఫ్ హెల్త్కి ముందు అప్లై చేసుకుని వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం సప్లై చేసుకోవాలి, పర్మిషన్, ఇంత అమౌంట్ ఫీజు అనేది కట్టి. సో అవన్నీ చేరేపాటికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, జెమ్సిటబిన్ ఇంజెక్షన్ క్యాన్సర్ కోసం వాడేది. అండ్ ఇంకొకటి కూడా సార్, అక్కడ ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకునే పర్సన్స్ మన ఇండియాకి వస్తే కొన్ని హాస్పిటల్స్ లో అలౌ చేయట్లేదు. బట్ ఎందుకు అలా అంటారు? లైక్ ఒక క్యాన్సర్ అనుకోండి, అక్కడ సంథింగ్ ఏవో సెషన్స్ తీసుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేద్దాం. అక్కడ ఏమవుతుందంటే మీకు ప్రోటోకాల్ డిఫరెన్స్ అంటాం. ఇది ఒక రోగం వచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించాలి, ఏం చేయాలనేది ఆ మనిషిని బట్టి, ఆ రోగ తీవ్రతను బట్టి డాక్టర్ కానీ హెల్త్ ప్రొఫెషనల్ ఎవరైనా సరే ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతారు. స్టేజ్ ఎంత సివియర్గా ఉంది ఏంటనే దాన్ని బట్టి. ఆ ప్రోటోకాల్ అనేది మన దగ్గర ఇక్కడ ఫాలో అయ్యే ప్రోటోకాల్కి అక్కడ ఉన్న ప్రోటోకాల్కి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే ఇక్కడ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అన్ని టెస్టులు చేయించాడు, మొత్తం అన్ని చేయించాడు, నిన్నే చేయించుకున్నాం, అన్నీ చేయించాడు, ఇచ్చాడు, తగ్గల. సరే సెకండ్ ఒపీనియన్ కింద తీసుకోమంటారు కదా అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్తే ఆయన ఏం చెప్తాడు, ఈ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లు, ల్యాబ్ రిపోర్ట్లు ఆయన బరికిరావు. నేను ఎవరిని డాక్టర్ని నేను నిందించట్లా, ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నాను. మళ్ళీ వెళ్ళి టెస్టులు తీసుకురా, మళ్ళీ రిపోర్టులు రాస్తారు. ఎందుకు? ఆయన ల్యాబ్లో ఆయనకు అనుగుణంగా అనుబంధంగా ఉన్న ల్యాబ్లో చేసిన రిపోర్ట్లే ఆయన నమ్ముతాడు. వేరే అమెరికాలో రిపోర్ట్లు కూడా మేము నమ్మం, మా రిపోర్టే మాకు లెక్క. సో అట్ట ఏమవుతుందంటే వాళ్ళు ఏమే ఫాలో అయ్యారు అక్కడ అనేది చూసుకోవాలి. ఆ ఫాలోకి ఇక్కడ ట్రీట్మెంట్కి ఇక్కడ ఎంతకాలం ఉంటారు, ఆ మందులు వాడటం వల్ల ఈయన స్టేజ్ ఏంటి అనేది ఆ అసెస్మెంట్ చేస్తే మాత్రం ఇక్కడ కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే అది ఇక్కడ చేసాము, మళ్ళీ సక్సెస్ అవుద్దా లేదా, మనం ఒక ప్రోటోకాల్లో ఫాలో అవుతాం. ఇక్కడ మనకుండే ఇమ్యూనిటీ పవర్ వేరు, బయట తెల్లవాళ్ళకి వీళ్ళందరికీ ఉండే ఇమ్యూనిటీ లెవెల్ వేరు. వాళ్ళు చిన్నగా బాయిలర్ కోళ్ళు లెక్క, మనం నాటుకోళ్ళు లెక్క. ఇమ్యూనిటీ బాడీ పరంగా లెక్కేసుకుంటే మనకు రోగం అనేది రాదు తొందరగా. కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి, ప్లాస్టిక్ వాడకానికి, వీటన్నిటికీ మనలో ఉన్న ట్రెడిషనల్గా వచ్చిన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోయి రోగాలు పాల్పడుతున్నాం అనమాట. అయితే క్యాన్సర్ ఇంజెక్షన్ జెమ్సిటబిన్ 1 గ్రామ్ ఇంజెక్షన్ అమ్మ. నేను అమ్మేటప్పుడు కూడా అసలు స్టన్ అయ్యా. ఇక్కడ మనకి USFDAకి అప్రూవ్డ్ ప్లాంట్ అంటాము, తయారు చేసే సంస్థకి అమెరికాకి మందులు సరఫరా చేయగలిగే స్టాండర్డ్స్ ఉంటాయి. అట్లాగే యూరోప్కి సరఫరా చేయాలంటే ఒక స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి వాటి కాస్ట్ ఎంత ఉంటుంది. ఏ స్టాండర్డ్స్ లేకుండా మన ఇండియాలో వరకు మన వాళ్ళకి సరిపడా చేసేది ఎంతే ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్తే మందులు కొనుక్కోవటం అనేది వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఎవరికి తెలియదు.
ఆ జెమ్సెటిబిన్ ఇంజెక్షన్ అమెరికా తయారు చేయడానికి ఇచ్చే ఫ్యాక్టరీ, తయారు చేయడానికి అనుమతులు ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేసి మనకి అమ్మితే 1500 నుంచి 2000 ఉంటుంది ఒక ఇంజెక్షన్. అదే ఇంజెక్షన్ అమెరికాలో సేమ్ ఇంజెక్షన్ కొనుక్కోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఫార్మసీలో అడిగితే $850. టూ మచ్ అసలు. దాన్ని బట్టి మనం ఎంత అదృష్టవంతులో లెక్కేసుకోండి. అదే ఇంజెక్షన్ అమెరికాలో ఇక్కడ కూడా అదే రేట్ పెట్టాం అనుకోండి. బట్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే రైట్స్ ఉన్నాయా? అదే చెప్తున్నా. అందుకే యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ అంటేనే ఇక్కడ తయారైన మందులు అమెరికాలో సేల్ చేసుకోవడానికి, వాడకానికి అర్హత ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఏవైనా మనం అక్కడికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే కొన్ని వరకే? కొన్ని వరకేనా. అక్కడ కూడా నీకు అదే చెప్పే కదా ఇందాక, MOH అని మనం వేరే కంట్రీకి పంపించాలంటే అక్కడ ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. మనకి ఇక్కడ డ్రగ్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ లాగానే ప్రతి కంట్రీకి ఒక మినిస్టర్ ఆఫ్ హెల్త్ది ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. వాళ్ళు ఈ మందు గురించి మొత్తం స్క్రూటినీ చేసి ఇది కరెక్ట్గా స్టాండర్డ్స్ ప్రకారం మా ప్రజలకి, వేరే ఊళ్ళో తయారు చేసిన, వేరే కంట్రీలో తయారు చేసినవి మా ప్రజలకు వాడటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు అనేది వాళ్ళు నిర్ధారించిన తర్వాతే మన మందులు అక్కడ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మామూలుగా ఏదో ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేసినట్టు ఇంకోటి ఎక్స్పోర్ట్ చేసినట్టు మందులు ఎక్స్పోర్ట్ అవ్వదు. ఆ రెగ్యులేటరీ ఉంటుంది. అందుకే మీకు ఆ డిఫరెన్స్ చెప్పింది. 1500 మనకి ఇక్కడ పడే ఖర్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీయే. ఆ మందులు అమెరికాకి వెళ్తే అమెరికాలో అమ్ముతారు. అదే మందు ఇక్కడ 1500, అక్కడే 50,000. సార్, ఫార్మాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఎలా ఉంది? జనరల్గా ఒక మందు తయారు చేయాలంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. R&D మీకు ఇందాక చెప్పాను కదా, బేసిక్ తయారీ జరిగిన తర్వాత దానికి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారని. దాంట్లోనూ డ్రగ్ మోడలింగ్ అంటారు. మామూలుగా ఏం చేస్తారంటే ఆ డ్రగ్కి క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, కెమికల్ నేచర్ ఏముంది, దాన్ని బట్టి మనకి ఎట్లా రావాలని రావటం వల్ల అది ఫాస్ట్ అవుతుంది. యాక్చువల్గా ఒక మందు కనుక్కున్నామంటే అక్కడి నుంచి మనుషుల దగ్గరికి వాడకానికి రావాలంటే 5 to 10 years పడుతుంది. అంటే ఇవాళ మీకు కొత్త రోగం వచ్చిందంటే మన కరోనా టైంలో అన్నిట్లోనూ ఫాస్ట్గా అన్నిటికీ చేశారు కాబట్టి మనకు అందుబాటుకు వచ్చినాయి. కానీ మామూలుగా ఇవాళ మీరు మందులు వేసుకునే మందు, ట్యాబ్లెట్లు ఏదైనా కానీ ఏ ఫార్ములో ఉన్నా తీసుకున్నది మనం కన్జ్యూమ్ చేసుకునే మెడిసిన్, ఒక రోగానికి మనం తీసుకునే మెడిసిన్ ఆల్రెడీ 10 ఏళ్ల కిందట రీసెర్చ్ అయింది. రెడీమేడ్గా ఇప్పుడు వచ్చి తయారు చేసి ముద్ర వేసి ఇచ్చేసేది కాదు. ఆ స్టెప్లు, ప్రాసెస్లు అన్నీ అయిన తర్వాతే మనకు దగ్గరికి రీచ్ అవుతుంది. సో ఆ టెస్టింగ్ టైం ఉంది చూసారా, రీసెర్చ్ అంటే చేసే టైం కానీ అయిన తర్వాత మందు పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవటం కానీ క్లినికల్ ట్రయల్స్ అంటాం వాటిని. ఇవన్నీ కూడా ఈ రావటం వల్ల తగ్గుతుంది. షార్ట్ డ్యూరేషన్ అనేది చాలా తగ్గిపోతుంది కన్సిడరబుల్. ప్లస్ ఎర్రర్స్ ఉండవు. హ్యూమన్గా చేసే ఎర్రర్స్ అనేవి లేకుండా సిస్టమ్ అనేది క్యాల్కులేషన్స్, ర్యాండమ్ అనాలిసిస్ అంతా కూడా చేస్తుంది. కాబట్టి వీళ్ళకి డేటా అనేది రెడీగా వచ్చేస్తుంది. అంతకుముందు ఏంటి, ఆ డేటాను కూడా ఎవరో ఒకళ్ళు ఇంకొక సాఫ్ట్వేర్ తయారు చేసి దాని నుంచి అనాలిసిస్ చేయాల్సి వచ్చి దాని నుంచి ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. అంటే ఒక 30 మంది మీద తయారు చేసాం, ఈ 30 మందిలో ఎంతమందికి తగ్గింది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తగ్గింది, ఎంత లెవెల్ వరకు తగ్గింది, ఎన్ని రోజులకి తగ్గింది, ఇలాంటివన్నీ ఉంటాయి. వచ్చినాక ఆ రిపోర్ట్స్ అన్నింటినీ మళ్ళీ అనాలిసిస్ చేస్తాం. చేసి దాంట్లో ఎక్కువ మందికి పనిచేసింది, బాగా ఎఫెక్ట్ చూపించింది అంటేనే మార్కెట్లోకి బయటకు వస్తుంది. అట్లా రావటం వల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి యాజ్ వెల్ యాజ్ క్లినికల్ ట్రయల్స్ వీటన్నిటికి కూడా ప్లస్ అవుతుంది తప్ప డ్రగ్ డిజైన్ అసిస్టెడ్ కంప్యూటర్ మోడలింగ్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే కంప్యూటరే సెలెక్ట్ చేసేసి ఈ మందు ఈ రోగానికి దీనికి పనికి వస్తుంది, ఇది ఈ కెమికల్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దీంతో సెట్ అవుతుంది అనేది మనం ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో కంక్లూడ్ అవుతాం. ఏంటంటే ఎమర్జెన్సీ కంక్లూషన్, టైం స్పాన్ చాలా తగ్గుతుంది. ఇప్పటి వరకు 10 ఏళ్ళు పడుతుందని చెప్పే కదా ఒక మందు వచ్చేది. సపోర్ట్తో ఫ్యూచర్లో చూస్తే 3 to 4 yearsలోనే మందు వచ్చేస్తుంది మన దగ్గర. సామాన్య ప్రజలకు రావటం వేరు, టెక్నికల్గా మిగతా రీసెర్చ్ చేసుకునే వాళ్ళు కంపెనీస్కి రావటం వేరు. సామాన్య జనానికి అందుబాటులో వచ్చే టైం కూడా గణనీయంగా తగ్గుతుంది. అలోపతి, హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ నార్మల్ మెడిసిన్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? 1000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదం ఉంది, యునానీ ఉంది, సిద్ధ ఉంది, గల్ఫ్ నుంచి వచ్చిన యునానీ వైద్య విధానం ఉంది. హోమియోపతి జర్మనీ హానిమన్ గారిది జర్మనీ నుంచి వచ్చిన హోమియోపతి ఉంది. దాంట్లోనూ డాక్టర్లు చదువుతున్నారు, మాస్టర్ డిగ్రీలు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అలోపతికి 300 ఏళ్ళ నుంచి వచ్చింది, అంతకుముందు లేదన్నారు. మనం మామూలుగా క్యూర్ చేసుకోవాలంటే ఏదైనా కానీ కషాయాల ఫార్మ్లో వచ్చాయి. పంచారిష్ట, జండు పంచారిష్ట అని, లేహ్యాలు, ఇట్లాంటివన్నీ వచ్చాయి, భస్మాలు, ఇలాంటివన్నీ మన ఆయుర్వేదికంలో కంటిన్యూ అయ్యాయి.
వాటిలో జరిగేది ఏంటంటే టోటల్గా ఒక మొక్క యొక్క పార్ట్ లేకపోతే కంప్లీట్ పార్ట్ బెరడు లేకపోతే గింజలు లేకపోతే ఇట్లా ఫ్లవర్స్ లీవ్స్ ఇట్లా దాంట్లో ఉన్న మెడికల్ కాంపోనెంట్ని బట్టి కషాయ రూపంలో తీసుకోవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యకరమైంది బాడీకి అందుతుంది, దాంతోపాటు తీసుకున్న వీటన్నిటిని కూడా బాడీ బయటికి పంపాలి. అవసరమైంది వాడేసుకుంటుంది, మెడికల్గా అవసరమై రోగం తగ్గించడానికి వాడుకుంటుంది. ఆ తర్వాత మిగిలింది ఏమవుద్ది, బాడీలో పెరిగిపోతుంది కదా. దాన్ని తగ్గించాలంటే తగ్గించే విధానాలన్నీ కరెక్ట్గా ఉండాలి, బాడీలోంచి బయటికి తీసుకెళ్లేది లేకపోతే దాన్ని న్యూట్రలైజ్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు ఫార్మాకి సంబంధించి అండ్ మెడిసిన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చాలా క్లుప్తంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మెట్రో టీవీ. అంటే కొంతమంది సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు మెడిసిన్స్, బట్ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇవి మీరు వాడినా ప్రాబ్లం లేదు, యూ కెన్ యూజ్ అని చెప్పేసి. అది సైకలాజికల్గా పేషెంట్ని డౌన్ చేయకుండా ఉండటం కోసం అంతే. బట్ ఖచ్చితంగా మెడిసిన్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఏ ఎఫెక్ట్ లేకుండా మీకు యూజెస్ థెరపటిక్ యూజెస్ అని మెడిసిన్ ఒక మెడిసిన్కి ప్రొఫైల్ ఉంటుంది. ఏమని ఇది ఏంటి, ఏ కేటగిరీ ఆఫ్ మెడిసిన్ అంటే మా బేసిక్ రోల్ లేకుండా సపోర్ట్ లేకుండా డాక్టర్ ప్రొఫెషన్ కూడా మనలేరు. సో దే టూ కోర్సెస్ ఆర్ ఇంటర్డిపెండెంట్. నా వర్రీ ఏంటంటే ఒకటే, ఊళ్ళలో ఎలా ఉంటుందంటే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత ఒక సీట్ తెప్పించుకొని ఇది నువ్వు ఘంటాపదంగా చెప్పగలను. జనరిక్ మెడిసిన్ తీసుకున్నందువల్ల నాకు రోగం తగ్గదు అనే అపోహలోంచి బయటికి రండి. బ్రాండెడ్ మోజులో పడద్దు. కంపల్సరీ అయ్యి ఆ మందు వేరే జనరిక్లో అందుబాటులో లేదు అంటేనే బ్రాండెడ్కి వెళ్ళి తీసుకోండి. దాన్ని బేస్ చేసుకుని దాంట్లో మాకు ఉండేదంటే ప్రతి మందికి కేటగిరీ ఏంటి ఇది ఏంటి అని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్తో చదువుతాం. చదువు విషయంలో మేము డాక్టర్తో వెనకబడి ఉండమమ్మా. ఓన్లీ ఏంటంటే వీఆర్ నాట్ లైసెన్స్ టు కిల్ అంతే.